నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. 1.5 దశాబ్దాల పోరాటం ముగిసింది అనడం కంటే తాత్కాలిక విరామం తీసుకుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరో వేదికపై ఇంకో రూపంలో పోరాటం సాగించేందుకు రంగం సిద్ధమైంది. అదే మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల మలిదశ పోరాటం. సైనిక ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేయాలని 16 ఏళ్లుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించాలని ఆమె నిర్ణయించింది. ఆ తర్వాత తన దేహమే అస్త్రంగా సాగించిన ఉద్యమాన్ని ఏ రాజకీయాలైతే పట్టించుకోలేదో ఆ క్షేత్రంలోనే అడుగుపెడతానని ప్రకటించింది. రాజకీయాలే వేదికగా చేసుకుని ప్రజా మద్దతు కూడగట్టి సైనిక ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేసేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. దీక్ష విరమణ తర్వాత ఇరోమ్ రాజకీయ క్షేత్రంలోకి ఎలా అడుగుపెట్టనున్నారు? ఆమె అనుసరించే వ్యూహాలేంటి? నేటి భారతం సాక్షిగా ప్రపంచం గమనిస్తున్న మహిళామూర్తి పోరాట కథలో ఓ మైలురాయి నమోదైంది. అహింసే ఆయుధంగా 16 ఏళ్లుగా పచ్చి గంగనైనా ముట్టకుండా సాగిస్తున్న పోరాటానికి విరామం పడింది. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘంగా సాగిస్తున్న నిరాహార దీక్ష విరమించాలని మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల చాను నిర్ణయించారు. హక్కుల కోసం పిడికిలి బిగించిన వారు లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించారు. ఉద్యమ పంథా మార్చుకుంటారు అన్నట్లుగా 1.5 దశాబ్దాల దీక్ష పాలకుల హృదయాలు కదలించలేకపోవటం వల్ల ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించారు. 2017లో నిర్వహించనున్న మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం AFSPA రద్దు చేయాలని కోరుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించిన దీక్షను ఆగస్టు 9న విరమిస్తానని ఇరోమ్ ప్రకటించారు. దీక్ష విరమించిన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రవేశంతో పాటే వివాహమూ చేసుకుంటానని ప్రకటించారు. అయితే చాలా మందిలో ఎవరిని పెళ్లాడతారన్న ఆసక్తి ఏర్పడింది. ఆమె సుమారు 6 ఏళ్లుగా భారత సంతతికి చెందిన 53 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కౌటిన్హోతో ప్రేమలో ఉన్నారు. సామాజిక కార్యకర్త, రచయిత అయిన ఆయన్నే వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిల లక్ష్యమేంటి? ఎంత మేరకు ఈ విషయంలో ఆమె సఫలీకృతమైంది అంటే అలుపెరగని పోరాటమే ఇందుకు సమాధానం చెబుతోంది. శరీరంలో సత్తువ తగ్గుతున్నా, రోజురోజుకీ శక్తి సన్నగిల్లుతున్నా, చేరాల్సిన గమ్యం అనంత దూరమైనా పోరాటం వదిలిపెట్టలేదు. మొదలైన క్షణం నుంచి నేటి వరకు ప్రభుత్వాల నుంచి ఎన్నో సమస్యలు ఎదురైనా తనతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్లందరూ ఒక్కొక్కరుగా జారుకుంటున్నా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. సైన్యానికి సర్వాధికారాలు దాఖలు పరుస్తున్న చట్టం నుంచి తన నేలకు విముక్తి కల్పించాలని, ఏ అమాయకుడు ప్రాణాలు కోల్పోకూడదంటూ నిరాహార దీక్ష చేపట్టిన షర్మిల చాను 16 ఏళ్లలో ప్రత్యక్ష నరకమే చూశారు. నవంబర్ 2, 2000 ఇరోమి షర్మిల జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. అంతేకాదు, దేశంలో కొన్ని ప్రాంతాల్లో సైనికులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న AFSPA 1958 చట్టం పట్ల దేశవ్యాప్త చర్చకు తెర లేసిన రోజు. ఇంపాల్ సమీపంలోని చిన్న పట్టణం మాలూంలో ఆ రోజు జరిగిన మారణ హోమం షర్మిలను కదిలించింది. ఎవరో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై చేసిన దాడికి ప్రతిగా సైనికుల కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కాల్పుల్లో 62 ఏళ్ల వృద్ధ మహిళతో పాటు 1988లో సాహస బాలల అవార్డు అందుకున్న 18 ఏళ్ల చంద్రమణి కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ప్రతీకారం చల్లారని సైన్యం అనుమానితులందరినీ తీసుకొచ్చి చావబాదిన కొన్ని దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొత్తం ఘటన పట్ల తీవ్ర మనోవేదనకు గురైన షర్మిల చాను మాలో మారణ హోమానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగారు. ఇరోమ్ దీక్ష మొదలైన 3వ రోజునే నిర్బంధంలోకి అధికారులు తీసుకున్నారు. భారతీయ నేరస్మృతిలోని 309వ సెక్షన్ ప్రకారం ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు షర్మిలకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఉక్కు మహిళను నిర్బంధంలోకైతే తీసుకున్నారు, కానీ పచ్చి గంగనైనా ముట్టించలేకపోయారు. చుక్క నీటిని ఆమె పెదవులు దాటించలేకపోయారు. చివరకు ముక్కులో నుంచి కడుపులోకి రబ్బర్ ట్యూబ్ అమర్చి బలవంతంగా ద్రవ పదార్థాల్ని ఎక్కిస్తున్నారు. అవి కూడా ఆమె శరీరావయవాలు దెబ్బతినకుండా, మృత్యువుకు దగ్గర కాకుండా చూసేందుకే. మాలూం దారుణం జరిగిన రోజు గురువారం. చిన్నప్పట్నుంచి ప్రతి గురువారం ఉపవాసం ఉండే షర్మిల ఆ రోజు కూడా అలవాటును కొనసాగించారు. ఆ తరువాత కూడా పచ్చి గంగైనా ముట్టలేదు. ఇలా 28 ఏళ్ల షర్మిలకు 44 ఏళ్లొచ్చాయి. కాని నాడు ఆమె ఎంత పట్టుదలతో ఉన్నారో ఇప్పటి వరకు అంతే పట్టుదలతో దీక్ష కొనసాగించారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేసే వరకు అన్నపానీయాలు తీసుకోనని, తల దువ్వుకోనని, అద్దంలో కూడా చూసుకోనని కూడా ప్రతినబూనారు. చివరికి తన తల్లిని కూడా కలవబోనని స్వయంగా కట్టుబాట్లు విధించుకున్నారు. 16 ఏళ్ల తన నిరసన కాలంలో ఆమె ఇంతవరకు తన ఇంటికి వెళ్లనప్పటికీ ఒక్కసారి మాత్రం యాదృచ్ఛికంగా తల్లిని కలిశారు. 2009లో తల్లి సఖీదేవిని అనారోగ్య కారణాలతో షర్మిల ఉన్న ఆస్పత్రిలోనే చేర్చడం వల్ల తల్లి కుమార్తెలు ఒకరినొకరు చూసుకున్నారు. వైద్యురాలు కావాలని కలలు కన్న షర్మిల పోరాటంతో ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. పోరాటం ఆమెను క్రమంగా ఒక మానవ హక్కుల కార్యకర్తగా, రాజకీయ ఉద్యమకారిణిగా మలిచాయి. ఆమె నిర్బంధంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రులకు చట్టాన్ని తొలగించాలంటూ అనేక లేఖలు రాశారు. ఆమెను కలిసిన ఎంతో మంది రాజకీయ నాయకులు చట్టాన్ని కొన్ని ప్రాంతాల్లో సడలిస్తామని, లేదా చట్టంలో కొన్ని మార్పులొచ్చేలా చూస్తామని చెప్పారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రజా సంఘాల ఉదాసీనత, ప్రభుత్వాల పట్టించుకోని వైఖరితో దీక్ష పంథాను మార్చుకోవాలని షర్మిల నిర్ణయించారు. ఇరోం షర్మిల మౌన పోరాటం ప్రభుత్వానికి వినపడకపోయినా ప్రపంచమే గుర్తించింది. మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్యసమితి సభ్యులు ఆమె భావాన్ని అర్థం చేసుకున్నారు. ఆమెను అనేక అవార్డులు వరించాయి. 2005లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 2007లో దక్షిణ కొరియా ప్రతిష్టాత్మక గ్వాంగ్జూ పురస్కారం ప్రదానం చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు షర్మిలను విడుదల చెయ్యాలంటూ భారత ప్రభుత్వాన్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. షర్మిలను రక్షించండి అనే నినాదంతో పలు పౌర హక్కు సంఘాలు చాలా కాలంగా ఉద్యమం సాగిస్తున్నాయి. షర్మిల జీవితం, ఆమె పోరాటంపై అనేక పుస్తకాలు వెలువడ్డాయి. నా శరీరమే నా ఆయుధం పేరిట డాక్యుమెంటరీ తీశారు. ఇరోం షర్మిల ఇంతగా వ్యతిరేకిస్తున్న ఈ చట్టం ఉద్దేశమేంటి అంటే, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అస్సాం, మణిపూర్ను 1958లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ రాష్ట్రాల్ని కల్లోలిత ప్రాంతాలుగా గుర్తించి సాయుధ బలగాలకు అక్కడ ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన చట్టమిది. ఈ చట్టం ప్రకారం ఎలాంటి నోటీసు లేకుండానే ఎవరింటినైనా, ఆస్తులనైనా సోదా చేసే, ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం సాయుధ బలగాలకు దఖలుపరిచారు. అనంతరం కొత్తగా ఏర్పడిన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలకు ఈ చట్టం వర్తింపజేశారు. పంజాబ్, చండీగఢ్లలో ఏఎఫ్ఎస్పీఏ 1983 తీసుకొచ్చారు. 14 ఏళ్లు అమలు చేసిన తరువాత ఉపసంహరించారు. జమ్మూ కశ్మీర్లో 1990లో అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడా కొనసాగుతోంది. 16 ఏళ్ల దీక్ష ద్వారా ఇరోం షర్మిల ప్రభుత్వాలనైతే కదిలించకపోవచ్చు. ఏ పార్టీలో లేని, ఏ రాజకీయవేత్తతో సంబంధం లేని వ్యక్తి మౌన పోరాటాన్ని పాలకులు అంగీకరించకపోవచ్చు. కాని అలుపెరగని పోరాటంతో ఓ స్ఫూర్తినైతే నింపగలిగారు. శరీరాన్నే అస్త్రంగా మలుచుకుని ఆమె సాగించిన దీక్ష మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నిరుపమానంగా నిలిచింది. హృదయమున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఇప్పుడు లక్ష్యాన్ని చేరుకునేందుకు రాజకీయాల్నే వేదికలుగా మలుచుకున్నారు. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. ఇదే విధంగా ఇరోం రాజకీయ ప్రవేశంతో ఎలాంటి మార్పులు రానున్నాయో చూడాలి. అమ్మతనం ఎంతో కమ్మనైన మాట. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా
స్త్రీ జాతికి దేవుడిచ్చిన అమూల్యమైన వరం. సమస్య ఉన్న ప్రతి చోట దేవుడు కనిపించలేడు కాబట్టి ఆ స్థానంలో అమ్మను సృష్టించాడన్నది అందరూ చెప్పే మాట. అంటే దేవుడికి ప్రతిరూపం మాతృమూర్తి. అలాంటి అమ్మతనాన్ని పొందిన వారికి ఆ అపురూపమైన క్షణాలు ఎంత విలువైనవో ఆ తల్లికే తెలుస్తుంది. అయితే మాతృత్వపు మమకారాన్ని పొందాలన్నా సామాజిక పరిస్థితులు, ఆరోగ్య కారణాల వల్ల ఆ అనుభూతిని పొందలేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో వాటిని అనుభవించిన వారికే తెలుస్తుంది. కడుపులో ఉన్న బిడ్డను చేతులారా ఏ తల్లి చంపేసుకోలేదు. కానీ అలాంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలి? గర్భస్రావమే మార్గమా? అందుకు చట్టాలు ఏం చెబుతున్నాయి? గర్భస్రావానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గర్భస్రావం ఏ తల్లికైనా పీడకల. అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావం జరిగితేనే తల్లడిల్లిపోయే మహిళలు గర్భాన్ని స్వయంగా తొలగించుకోవాల్సి వస్తే ఇంకెంత నరకయాతన అనుభవిస్తారన్నది ఆ బాధ పడిన వారికే తెలుస్తోంది. అయితే అనుకోని కారణాల వల్ల గర్భం దాల్చి తొలగించుకోవాల్సి వచ్చిన సందర్భాల్లో గర్భస్రావ వ్యతిరేక చట్టం కారణంగా ఆటంకాలు ఏర్పడుతుండటం కొందరి ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలో గర్భస్రావ వ్యతిరేక చట్టానికి లోబడి తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఇలాంటి వారికి ఊరటనిస్తోంది. చట్టంలోని ఒక నిబంధన కింద లబ్ధి చేకూరుస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఓ అత్యాచార బాధితురాలికి ఊరట కల్పించింది. ఆమె గర్భంలోని 24 వారాల వయసున్న పిండాన్ని తొలగించుకునేందుకు అనుమతిచ్చింది. గర్భస్రావాన్ని వైద్యశాస్త్రం ఎప్పటికీ సమర్థించదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గర్భం వల్ల తల్లికి ప్రమాదమని భావించిన ప్రత్యేక పరిస్థితిలో అది కూడా తల్లి అనుమతితోనే ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రముఖ ప్రసూతి, స్త్రీల వైద్య నిపుణులంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఈ కేసుకు మాత్రమే పరిమితమని, దీని ఆధారంగా వైద్యులపై ఏ వ్యక్తి ఒత్తిడి తెచ్చినా అది కఠిన శిక్షలకు కారణమవుతుందని స్పష్టం చేస్తున్నారు. అబార్షన్స్ లీగలైజ్ చేస్తే మదర్కి సేఫ్గా అబార్షన్ చేయొచ్చని. క్రిమినల్ అబార్షన్స్ జరిగేవి ఇంతకుముందు ఇట్లాంటి చట్టం లేనప్పుడు. సో అందుకని ఇవి అవాయిడ్ చేసి సేఫ్గా అబార్షన్ చేయొచ్చని అందుకని పాస్ చేసిందనమాట, టు లీగలైజ్ అండ్ అబార్షన్స్ సేఫ్గా చేయడానికి. అయితే దీంట్లో ఏంటంటే వేరియస్ క్లాజెస్ కూడా వాళ్ళు అంటే ఈ కొన్ని నిర్ణీతమైన ఇండికేషన్స్ ఉంటేనే ఎంటీపీ చెయ్యొచ్చు అని చెప్పారు. అసలు సుప్రీంకోర్టు తీసుకున్న చారిత్రక నిర్ణయం వెనుక కారణాలు పరిశీలిస్తే ప్రియుడి అత్యాచారం వల్ల గర్భం దాల్చిన బాధితురాలికి గర్భం 24 వారాలకు చేరింది. ఆమె కడుపులోని బిడ్డకు మెదడు, పుర్రెలోని భాగాలు లేవు. ఈ లోపాలతో గర్భం కొనసాగించడం తల్లికి మానసికంగానే కాకుండా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ పిండాన్ని తొలగించుకోవాలనుకుంది. ఇందుకు వైద్యులు నిరాకరించారు. కారణం, గర్భస్రావ చట్టం ప్రకారం 20 వారాలు దాటిన పిండం తొలగించడం నిషేధం. బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గర్భస్రావ చట్టం 1971 కింద గర్భ విచ్ఛిత్తికి 20 వారాల పరిమితి విధించడం వల్ల తన శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని బాధితురాలు వివరించింది. ఈ పరిమితి రాజ్యాంగ విరుద్ధమని, ఇది తన జీవన, మానవత్వ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అంటేనే 20 వారాల ప్రెగ్నెన్సీ తీయడమే రిస్క్తో కూడుకున్నది కాబట్టి, సో ఇద్దరు గైనకాలజిస్టులు కలిపి చేయాలన్నది మాకు అక్కడ పాయింట్. ఇద్దరు గైనకాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్ చేసి ఇంకో గైనకాలజిస్ట్ కూడా సపోర్ట్ చేయాలన్నది పాయింట్ అక్కడ. సో 24 వీక్స్ అంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ సేఫ్ అండ్ ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్నది. అండ్ మెడికల్ అసోసియేషన్ కూడా ముందు నుంచి 20 వీక్స్ వరే పెట్టుకున్నాము. 24 వీక్స్ అన్నది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మారల్ వాల్యూ ఇవన్నీ చూసి ఏదన్నా కూడా 24 వీక్స్ రిస్క్తో కూడుకునేది. సో ఏ అసోసియేషన్ ఉన్నా కూడా పేషెంట్ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. సో 20 వీక్స్ ఇస్ సేఫ్. 24 వీక్స్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్, ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి తప్పని పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని ప్రాపర్ కన్సెంట్ తీసుకుని చేయడం ఇంకా తప్పని పరిస్థితుల్లో చేయాలి.
పిటిషన్ను విచారించిన న్యాయమూర్తుల ధర్మాసనం వైద్య బోర్డు నివేదికను పరిశీలించింది. గర్భస్రావ చట్టంలోని సెక్షన్ 5 కింద బాధితురాలికి గర్భస్రావం చేయించుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు పేర్కొంది. సుప్రీం తాజా నిర్ణయం కారణంగా గర్భస్రావ చట్టంలో సవరణకు ఉన్న అవసరాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్టయింది. ఈ కేసులో తల్లి ప్రాణాలకు హాని ఉన్నందువల్ల గర్భస్రావ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉన్న మినహాయింపు ఇక్కడ వర్తించదని కేంద్రం వాదించింది. ఈ కేసులో విస్తృత అంశాలు ముడిపడి ఉన్నాయని వాటిని విడిగా పరిశీలించాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తమకు తానుగా అన్వయించుకుని దుర్వినియోగం చేసేవాళ్లు ఉంటారని గర్భస్రావాన్ని వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్నమాట. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు, ఇతరత్ర కారణాలతో చట్టాన్ని ఏకంగా పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతాయని గట్టిగా నమ్ముతున్నవారు చాలామంది ఉన్నారు. ఏంటంటే మిస్యూజ్ అవ్వకుండా ఈ ప్రతి వాళ్ళు ఇంక ఇది డెసిషన్ వచ్చింది అని ఈ 24 నెలలని కాకుండా 28 నెలలు కూడా కొంతమంది చేయించేసుకునే వాళ్ళు ఉంటారు. అలా జరగకుండా చూసే బాధ్యత. తర్వాత ఈచ్ ఇండివిజువల్ కూడా సపోజ్ ఇప్పుడు ఒక పేద ఆడవాళ్ళు ఉంటారండి, ఆడవాళ్ళల్లో కూడా ఈ అవేర్నెస్ బాగా వచ్చేలాగా చేస్తే ఈ యాక్ట్, ఈ డెసిషన్, ఈ యాక్ట్ చాలా మేలు చేస్తుందండి. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల కారణంగా గర్భస్రావం నైతికమా అనైతికమా అన్న అంశాల గురించి పట్టించుకునే వారికి సుప్రీం తీర్పు రుచించకపోవచ్చు. నిజంగానే బాధితురాలికి పుట్టబోయే బిడ్డ లోపాభూయిష్టంగా ఉన్నప్పుడు 24 వారాల వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? అంతకు ముందే ఎందుకు గర్భ విచిత్తి కోసం ప్రయత్నించలేదు? ఇవన్నీ గర్భస్రావాన్ని వ్యతిరేకిస్తున్న వారు వేస్తున్న ప్రశ్నలు. ఆమె ప్రాణాలకు ప్రమాదముందని వైద్యులే చెబుతున్నప్పుడు సుప్రీంకోర్టు వరకు సమస్యను తీసుకురావాల్సిన అవసరం లేదన్నది వీరి వాదన. అబార్షన్ చట్టాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నవారే బాధితురాలి ద్వారా సమస్యను సర్వోన్నత న్యాయస్థానం వరకు తీసుకువచ్చారన్నది వీరి ఆరోపణ. అయితే సుప్రీంకోర్టు గర్భ విచిత్తి విషయంలో ఇచ్చిన తీర్పు కేవలం ఒక అమ్మాయి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేసిందని, ఈ విషయాన్ని సమాజం మరో కోణంలో చూడకూడదంటున్నారు న్యాయ నిపుణులు. ఈ తీర్పును ఇతర కేసులతో సరిపోల్చుకుని శిశు హత్యలకు పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదని అంటున్నారు. ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసి భవిష్యత్తులో అంటే అమ్మాయిలు పుడుతున్నారని తెలుసుకుని ఒకవేళ టెర్మినేట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. దాని మీద చెకప్ ఉండాలి. అంటే గవర్నమెంటు, పోలీసులు, మెడికల్ వాళ్ళు కూడా దీని మీద సరైన నియంత్రణ ఉంటే మాత్రం ఇది సక్రమంగా అవుతుంది. కానీ నియంత్రణ లేకపోతే మళ్ళీ ఇది మిస్యూజ్ అయ్యి ఆడవాళ్ళకి మళ్ళీ ఇది ఎగనిస్ట్గా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ఈ మెడికల్ టెర్మినేషను, అబార్షను ప్రకారం డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అంటే ఈరోజు డబ్బు, అధికారం ఇలాంటివి పనిచేస్తున్నాయి కాబట్టి డాక్టర్లు ఇలాంటి కేసుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 2013లో ఓసారి గర్భస్రావం చట్టాన్ని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పట్లో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే ఈ కేసులో ప్రచారం ఎక్కువగా జరగడం వల్ల తప్పకుండా మళ్లీ చట్టాన్ని రూపుమాపే యత్నాలు ఊపందుకుంటాయన్నది వీరి అభిప్రాయం. గర్భస్రావ చట్టంలో సవరణ లేదా దాన్ని తొలగించడం వల్ల మరో దురాచారానికి దారితీస్తుందని భావిస్తున్నారు. దేశంలో జనాభా నియంత్రణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి పద్ధతుల వల్ల మరింత ఊతం లభిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో జననాల రేటు కోలుకోలేని విధంగా పడిపోయిందని చెబుతున్నారు. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలకు నెలవైన భారత్లో గర్భస్రావం అనేది అనైతిక చర్యే. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా కుటుంబ నియంత్రణ పాటించాలనుకుంటున్న వారు చాలా మంది ఈ ప్రక్రియను ఓ అవసరంగా భావిస్తున్నారు. చదువుకున్న వారిలో చాలా మంది కెరియర్ కోసమో లేక అప్పుడే బిడ్డ వద్దనుకున్న వారు గర్భనిరోధక సాధనలో విఫలమైన సందర్భాల్లో గర్భస్రావం చేయించుకోవడం సాధారణం. నిరక్షరాస్యులైతే నాటు పద్ధతిలో ఇలాంటి ప్రక్రియలకు పాల్పడటం వల్ల ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అవాంఛిత గర్భాన్ని తొలగించుకుంటున్నందువల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వస్తోంది. దేశంలో అక్రమ గర్భ విచిత్తితో ఏటా 60,000 మంది తల్లులు చనిపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు
ఒక్కోసారి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో ముందే తెలుసుకుని అవసరం లేదనుకుంటే ఆ గర్భాన్ని తొలగించుకునేవారు ఎక్కువే. ఇలాంటి భ్రూణహత్యలకైతే అంతే లేదు. ఏటా 7 లక్షల మందికి పైగా గర్భస్థ శిశువులను చిదిమేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వైద్యుల అనుమతి లేకుండా గర్భస్రావం చేయించుకునే అవకాశాలు లేవు. అనుకోని కారణాల వల్ల తలెత్తే అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల వైద్య విధానాలు ఉన్నాయి. అయితే వాటికి చట్టం అనుమతి తప్పనిసరి కావటం వల్ల ఇతరత్ర విధానాలు అవలంబించడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎక్కువైంది. అందుకే అత్యవసరమైతే తప్ప వైద్యుల పర్యవేక్షణలోనే నిబంధనలకు లోబడి గర్భస్రావం చేయించుకోవాలన్నది చట్టం ఉద్దేశం. కోర్టు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం మామూలుగా అయితే లేదు. అంటే దీంట్లో అంటే నిబంధనలు పాటించకుండా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఉండొచ్చు. దేశంలో ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉంటారు. బట్ మామూలుగా లీగల్గా ఈ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్కి అయితే ఇది చాలా మంచి విషయం. వాళ్ళు జాగ్రత్తగా చేసేవాళ్లే కాబట్టి అది చేయడానికి అవకాశమే తప్ప ఇదేమీ దుర్వినియోగం అవుతుందని నేను అనుకోను. మన దేశంలో గర్భస్రావం ఏ పరిస్థితుల్లో చేసుకోవచ్చనేది చట్టంలో పొందుపరిచారు. 1971 నాటి గర్భస్రావం చట్టం ప్రకారం 20 వారాల వరకే ఒక మహిళకు గర్భం తొలగించవచ్చు. దీనికి కూడా 2 వైద్యుల ఏకాభిప్రాయం అవసరముంది. ఈ చట్టం ప్రకారం 20 వారాలు దాటిన గర్భాన్ని తొలగించడం దేశంలో నిషేధం. ఫలితంగా 5 నెలల తర్వాత అబార్షన్ చేయడానికి భారత్లోని వైద్యులు, ఆస్పత్రులు అంగీకరించరు. పిండం అసాధారణంగా పెరగడం, ఇతర వైకల్యాలతో ఒక్కోసారి గర్భం తల్లి ప్రాణాల మీదకు వచ్చినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి వాటి అనుమతితో గర్భం తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఈ చట్ట సవరణకు వీలుగా 2014లో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ముసాయిదాను రూపొందించింది. ప్రమాదం, కొన్ని ఇతర కారణాలతో 20 నుంచి 24 వారాల మధ్య గర్భ విచిత్తికి వీలు కల్పించాలని సూచించింది. కానీ ఈ సవరణ ఇంకా చట్టరూపం దాల్చలేదు. మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం 20 వారాలు దాటితే అబార్షన్ చేసే అవకాశం లేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా చట్టాలు ఉన్నాయి. బ్రిటన్, కెనడాలో 24 వారాల వయసు వరకు గర్భ విచిత్తికి అవకాశముంది. 24 వారాలు దాటితే సమస్య తీవ్రతను బట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్లో 14, జర్మనీ, నార్వేలో 12 వారాల వరకే అనుమతి ఉంది. ఇతర దశలతో పోలిస్తే మనకు వాళ్లకు పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయి. అక్కడ మహిళల్లో అక్షరాస్యత ఎక్కువ, గర్భ నిరోధక సాధనాల వాడకలపై అవగాహన ఎక్కువే. అదే మన దేశంలో నిరక్షరాస్యతతో పాటు ఆరోగ్య సంరక్షణ విధానాలపై అవగాహనలేమి సమస్యలు సృష్టిస్తోంది. భారత్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే గర్భస్రావాల విషయంలో మన దేశంలో అమలవుతున్న చట్టం మహిళలకు మేలు చేకూర్చే విధంగానే ఉందన్నది చాలా మంది అభిప్రాయం. మరిన్ని విభిన్నాంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం. Thank you.